హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అరుణ్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ అక్కడ ఏంటంటే సాగు వ్యవసాయానికి మంచి పేరండి ఆ జిల్లా అనేది. ఒకప్పుడు వరి, గోధుమలు, ఆవాలు ఎక్కువగా పండించేవారు. ఇలా రైతులందరూ ఒకే పంట వేయడం వలన రైతులందరికీ ఎక్కువ నష్టాలు, డిమాండ్ తగ్గి ఎక్కువ నష్టాలు అనేవి వస్తుండేవి. ఈ నేపథ్యంలో ఒక యువ రైతు 2007లో తొలిసారిగా ఎకరంలో బిర్యానీ ముక్కలు నాటి మూడేళ్లకు ఒకసారి అతనికి ఆకు అనేది చేతికొచ్చింది. 3 ఏళ్ల సమయం పట్టింది ఆ ఆకు రావడానికి. వాటిని ఎండబెట్టి క్వింటాల్కు 2,500 వచ్చినాయి. మామూలుగా వరికి 1,000 రూపాయలు కూడా రాని ఆ రోజుల్లో ఈ 2,000 రూపాయలు వచ్చేసరికి ఆ రైతు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అతను. అది తను ఒక మంచి ఆలోచనగా తీసుకుని ఆ 1 ఎకరంలో సాగు చేసిన పంటని 800 ఎకరాలకి అందరు రైతుల్ని ప్రోత్సహించి 800 ఎకరాలకి సాగు పూర్తయ్యేటట్టుగా, అది సంవత్సరానికి 400 కోట్లు వ్యాపారం జరిగే ఒక పరిశ్రమగా అతను తీసుకువెళ్ళాడు. అలాగే ఉత్తర దినాజ్పూర్ చెందిన మహిళలందరూ 80% మహిళలందరూ ఈ చెట్లకు వచ్చిన ఆకుల్ని దూసి గ్రేడ్ చేసి ఎండబెట్టడం వాళ్ళ బాధ్యతగా తీసుకుని వాళ్ళు ముందుకు వెళుతున్నారు. ఆ ఆడవారంతా 80% ఆడవారంతా. ప్రతి రైతు 3 ఏళ్లకు ఒకసారి 5 లక్షల దాకా సంపాదిస్తున్నారు. బిర్యానీ ఆకుల్లో బెంగాల్ వెరైటీ అనే కొత్త రకాన్ని వారు జత చేయడం అనేది విశేషం. అంటే ఆకుల గ్రేడింగ్ లో మంచి ఆకుల్ని, నెంబర్ 1 ఆకుల్ని బెంగాల్ వెరైటీ అనేది ఒక వెరైటీ కింద పెట్టి వారు మార్కెటింగ్ చేస్తున్నారు. ఇలా ప్రతి వారు వారి వారి రంగాల్లో వారి ఆలోచనకి నైపుణ్యం అనేది పెట్టి ముందుకు వెళ్ళాలి. ఒక యువతి చూడండి, ఆయన చదువుకున్న అతను వ్యవసాయం నమ్ముకున్నాడు, తల్లిదండ్రులు ఇచ్చిన వ్యవసాయం నమ్ముకున్నాడు, మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.